హాయ్ హలో అండి. ఈరోజు వచ్చి మనం ఎగ్ పప్పు అయితే చేస్తున్నాను. ఎగ్ పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి బౌల్ తీసుకొని మైదా పిండి అయితే 1.5 కప్పు అయితే వేసుకుంటున్నాను. 1.5 కప్పు వేసిన తర్వాత సాల్ట్ అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకున్నానండి. కొంచెం తక్కువే వేసుకోండి సాల్ట్ అనేది. నూనె అయితే ఒక 3-4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత చక్కగా ఈ సాల్టు, నూనె, పిండి మొత్తం చక్కగా కలిపేసుకోండి అట్లా చేత్తోనే. సరే కదా, మనం వేసిన నూనె అయితే మంచిగా పిండిలో కలిసే వరకు మంచిగా కలిపేద్దాం. అట్లా ఇట్లా అంతా కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసేసుకొని చక్కగా మనకి పూరీ పిండి ఉండిద్ది కదా, అట్లయితే కలుపుకోవాలండి. పూరీ పిండి లాగా అయితే చక్కగా కలుపుకోండి. సాఫ్ట్గా ఉండిద్ది పిండి అనేది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే అయితే చక్కగా కలుపుకోండి. ఇట్లా ముద్దలాగా మనకి పూరీ పిండిలాగా కలిపేసి పక్కకు పెట్టేసుకుందాం పిండి అనేది. ఈ పిండి పక్కకు పెట్టేసుకొని కర్రీ అయితే చేసుకుందాం అండి. ఉల్లిపాయ కర్రీ, ఆనియన్ కర్రీ అయితే చేసుకుందాము. ఇప్పుడు వచ్చి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర ఇట్లాంటివి ఏమి వేయనవసరం లేదు ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి నేను ఒక 5-6 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ మనకి ఎగ్ పఫ్కి అయితే ఆనియన్స్ కర్రీనే కదా బాగుండేది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయ్యేదానికి సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసేసి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. పసుపు కూడా వేసుకొని ఈ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇట్లా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, కొంచెం పలుగ్గానే దంచుకోవాలి. అట్లా పలుగ్గానే ఉండాలి మనకి. పేస్ట్ లాగా అయితే చేయకండి. పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుగ్గానే దంచి ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను నేను. ఒక స్పూన్ నిండా వేసేసిన తర్వాత ఇట్లాగే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే మెత్తగా మనకి ఉడకాలి, కొంచెం మెత్తగా అయితే ఫ్రై అవ్వాలి. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. మిరియాల పొడి ఒక 1/4 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసిన తర్వాత కారం కూడా వేసుకుందాం మనం. కారం అయితే ఒక స్పూన్ నిండా వేసుకొని కొత్తిమీర కాస్త ఎక్కువే వేసాను. కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసేసి మొత్తం ఒకసారి అట్లా కలిపేసి ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి వేసిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. గరం మసాలా కూడా వేసిన తర్వాత కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ సరిపోలేదని. మన ఆనియన్స్ ఉడికితే చాలు మనకి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కర్రీ అయితే పక్కకు పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మనం చపాతీ పిండి అయితే మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుందాం. ఇట్లా మొత్తం కలిపేసేసి ఇట్లా బాల్స్ లాగా అయితే చేసుకోండి. మనం తీసుకున్న పిండికి వచ్చేసి 7 అయితే వచ్చాయి. అట్లా 7 మొత్తం బాల్స్ లాగా చేసేసుకోండి. మరి అంత పెద్దవి కాదు, అట్లానే చిన్నవి కూడా కాదు, మీడియం సైజు అట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని గిన్నెలో చూసారు కదా, నెయ్యి అయితే వేసుకున్న తర్వాత పిండి అయితే ఒక 2 స్పూన్ల నిండా వేసుకుందాము. మైదా పిండి వేసేసుకొని నెయ్యిలోనే చక్కగా ఈ మైదా పిండి, నెయ్యి 2 కలిపేద్దాం. ఇట్లా 2 కలిపేసిన తర్వాత క్రీమ్ లాగా అయితే అయ్యిద్ది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ అనేది మనకి చక్కగా చపాతీ ఎగ్ పఫ్ అనేది పొరలు పొరలుగా వచ్చేదానికి ఈ క్రీమ్ వేస్తేనే మనకి నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చపాతీలు అయితే చేసుకుందాము. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేయండి. మనకి షేప్తో పని లేదు. అంత పల్చగా చేయండి ఫ్రెండ్స్. ఇట్లా పల్చగా చేసిన తర్వాత పిండి వేసుకొని బాగా పల్చగా చేయండి. కింద ఫ్లోర్ మీద నీట్గా ఉంటే ఫ్లోర్ మీద చేసుకోవచ్చు. అంటే
సద్ సమానంగా అట్లా ఉంటే చేసుకోవచ్చని చెప్తున్నాను. నేనైతే పీట మీదే ఇట్లా చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఒక చపాతీ అయితే ఫస్ట్ చేసి ప్లేట్‌లోకైతే వేసాను. రెండో చపాతీ వేసే ముందు ఫస్ట్ వేసుకున్న చపాతీకి ఇట్లా మనం ఇందాక నెయ్యి, మైదా పిండి వేసాం గదా! ఆ పిండంతా స్ప్రెడ్ చేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక దాని మీద ఒకటి ఇట్లా మనం 4 అయితే చపాతీలైతే 4 అయితే వేసుకుంటున్నాను నేను. ఇట్లా మొత్తం మనం తీసుకున్న 4 చపాతీలు ఫస్ట్ 4 అయితే వేసుకుందాము. తర్వాత ఇంకొక 3 ఉన్నాయి గదా! వీటిలకొచ్చే చివర్లకి మనకి పిండి మిగిలిద్ది గదా! ఆ పిండి, ఈ పిండి కలిపి మళ్ళీ తర్వాత మళ్ళీ జేసుకోవాలి అట్లే. ఇట్లాగే ఇప్పుడొచ్చేసి 4 చపాతీలు ఈ పీట మీద వేసేసుకొని మళ్ళీ పల్చగా అయితే జేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా జేసుకోండి. అందుకే ఫ్లోర్ మీదైతే ఇంకా చాలా బాగొచ్చిద్దని జెప్తున్నాను. తప్పుగా అయితే అనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి పీట మీదే వేసేసుకొని చక్కగా ఇట్లా కట్ చేసుకుందాము. 4 భాగాలుగా అయితే అట్లా చేసేసుకొని ఈ చివర్లు అయితే కట్ చేసుకుంటున్నాను నేను కొంచెం సమానంగా అట్లా కట్ చేసుకొని ఈ చివర్లు కూడా మనకేం వేస్ట్ కావు. ఇందాక మనకు పిండి 3 బాల్స్ మిగిలాయి కదా! ఆ బాల్స్‌లో వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ చేసుకోవటమే ఇట్లా. ఇట్లా చేసుకొని మళ్ళీ మనం 4 పీసుల్లాగా చేసుకున్నాం కదా! ఒక పీసు ఇట్లా వేసేసుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకొని పల్చగా చేసుకోండి. పల్చగా చేసేసుకొని చూసారు కదా! ఇవి అక్కడ పక్కకు పెట్టేసుకొని ఇవి మళ్ళీ చేసుకోవాలి మనం. ఇట్లా పిండి వేసేసుకొని మళ్ళీ పల్చగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినా గానీ చక్కగా అయితే చేసుకోవచ్చండి. నేనైతే సమోసాలాగైతే చేశాను కానీ మరీ అసలు అంటుకోవటము అంటే చిన్నదైతే చేసుకున్నాను. కొంచెం పెద్దది చేసుకున్నా చక్కగా నీట్‌గా అయితే వచ్చేది. ఇట్లా సమోసాలాగా చేశాను. కానీ కొంచెం విడిపోయినట్టుగా అయితే వచ్చింది. కానీ వాటర్ వేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసి నెక్స్ట్‌దైతే చూపిస్తాను చూడండి. ఇట్లా పలచగా చేసుకొని మనకి ఆనియన్ కర్రీ వేసేసుకొని సగం ఎగ్ పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే చివర్లకు అనేది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఎగ్ పఫ్‌లాగా అయితే చేసుకోవాలి. ఇట్లా ఎగ్ పఫ్‌లాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న పిండి ఇట్లా మొత్తం చేసేసుకోండి ఇట్లాగే. నేను రెండోది కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇట్లా కర్రీ పెట్టేసిన తర్వాత ఎగ్ అయితే ఇట్లా పెట్టేసుకొని నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 4 తీసుకుంటే నాకు 8, 10 దాకా అయితే వచ్చేయండి ఇట్లా. ఇట్లా మొత్తం ఇట్లాగే పెట్టేసుకోండి. ఇట్లాగే చేసేసుకోవాలి. మనకి ఎంత పలచగా చేసుకుంటే అంత క్రిస్పీగా అయితే ఉంటాయండి. మీకు ఎక్కువ పొరలుగా అట్లా రావాలంటే చపాతీలు ఒక 7, 6 చపాతీలు అట్లా వేసేసుకున్నా చేసుకున్నా చాలా బాగా వచ్చిద్ది. ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. ఆయిల్ అయితే కాగింది. ఆయిల్ కాగిన తర్వాత ఈ మనకి పఫ్ అనేది వేసేసుకొని మంచిగా మంచి కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచి కలర్ రానిద్దాం. కలర్ వస్తే మనకి ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోయిద్ది. టేస్ట్ మాత్రం మనకు బయటికి దొరికే వాటి కన్నా ఇంకా చాలా బాగుండిద్ది. నీట్‌గా కూడా ఉండిద్దండి. వాళ్ళు ఎట్ట చేస్తారో ఏందో తెలీదు కదా! అయినా మనం ఒక్కోసారి అవే తీసుకొచ్చుకొని తింటా ఉంటాము. ఓసారి ఇలా ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండిద్ది. మనం చపాతీ చేసుకునేదే కష్టమండి. ఇంక మిగతాదంతా సింపుల్‌గా అయితే అయిపోయిద్ది. చూసారు కదా! ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇట్లా చక్కగా మంచి కలర్ వచ్చిన దాకా హైలో పెట్టకండి ఫ్రెండ్స్. హైలో పెట్టకుండా సిమ్‌లో పెట్టే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మన ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. చక్కగా మనకి ఎంత బాగా పైనైతే పొరలు పొరలకైతే వచ్చింది. కొంచెం మనకి క్రిస్పీగా కూడా ఉండిద్దండి. పైన మాత్రం క్రిస్పీగా ఉండిద్ది. లోపల మాత్రం మనకి ఆనియన్స్ వేసాం కదా! కొంచెం సాఫ్ట్‌గా అయితే ఉండిద్ది. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. చాలా అంటే చాలా
టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.